మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పచ్చని ప్రకృతి, చల్లని వాతావరణం, మొబ్బట్టింది. ఈ చల్లని వాతావరణానికి చెట్ల మీద పక్షులు చూడండి ఎంత ముద్దుగున్నాయో. ఈ పచ్చని వాతావరణం, ఆ చెట్ల మీద ఆ పక్షులను చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక వర్షం పడుతుందండి. వేడి వేడిగా వెజిటేబుల్ బిర్యానీ చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇక ఈ బిర్యానీలోకి చికెన్ కూర చేశానండి. కూర కూడా చాలా బాగా కుదిరింది. బిర్యానీ బాస్మతి రైస్తో కాకుండా మనం రోజు ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, మామూలు రైస్, ఇక వాటితోనే బిర్యానీ చేశాను. చాలా బాగా కుదిరింది. ముద్దలాగా మెత్తబట్టం అట్లా కాకుండా చక్కగా బాస్మతి రైస్తో బిర్యానీ ఎంత బాగా కుదురుతుందో అంతే బాగా ఈ బిర్యానీ కుదిరిందండి. టేస్ట్ చాలా బాగుంది. మా వారైతే నన్ను చాలా మెచ్చుకున్నారు. నేను మురిసిపోయాను. అబ్బా భలే మెచ్చుకున్నారంటే, మన ఇంట్లో వాళ్ళు మనం ఏదన్నా చేసి పెడితే బాగుందంటే మనం ఇక గాలిలో తేలిపోతూ ఉంటాం కదా. వారు మెచ్చుకున్నారనే కాదులేండి, బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. ఎలా చేశాను ఏంటన్నది లాంగ్ వీడియో చేశాను. ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే ఈ వీడియో కింద లింక్ పెడతాను, చూసి లైక్ కొట్టండి అబ్బా.